రివ్యూ ధురంధర్ ది రివెంజ్. రణ్వీర్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ధురంధర్ ది రివెంజ్ ప్రీమియర్స్తో పలకరించింది. మరి తొలి భాగంతో పోలిస్తే ఇందులో యాక్షన్, డ్రామా ఎలా ఉంది? పాకిస్తాన్లో స్పైగా అడుగుపెట్టిన హంజా అక్కడ నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఆదిత్యధర్ టేకింగ్ ఎలా ఉంది? ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? కథేంటంటే, ఆపరేషన్ ధురంధర్లో భాగంగా జస్కిరాత్ సింగ్ తన పేరును హంజా అలీ మజారీ, రణ్వీర్ సింగ్ గా మార్చుకుని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడి ల్యారీ పట్టణంలోని బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్, అక్షయ్ ఖన్నా ను చంపేస్తాడు. ఇదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు, అస్విన్ ధర్, ల్యారీకి తనని తాను కింగ్కు ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజైర్ బలోచ్, డానిష్ అతడిపై ఎలా పగతీర్చుకున్నాడు? ఉజైర్ బలోచ్ ల్యారీ పీకం ఎక్కకుండా హంజా వేసిన ఎత్తులు ఏంటి? ఈ క్రమంలో ఎస్పీ అస్లాం చౌదరి, సంజయ్ దత్ నుంచి హంజాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? బడే సాబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం, డానిష్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన మేజర్ ఇక్బాల్, అర్జున్ రాంపాల్ ను హంజా ఎలా అడ్డుకున్నాడు? హంజా ఇండియన్ గుయిచారి అని తెలిసిన తర్వాత ఇక్బాల్ ఏం చేశాడు? అసలు హంజాగా మారకముందు జస్కిరాత్ సింగ్ గతమేంటి? ఎందుకు స్పైగా మారాల్సి వచ్చింది? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం ధురంధర్ ది రివెంజ్. ఎలా ఉందంటే, ఇప్పటివరకు వెండితెరపై ఎన్నో రకాల స్పై యాక్షన్ థ్రిల్లర్లు చూశాం. వరుస హత్యల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్గా మార్చి శత్రుదేశంలోకి పంపడం అన్నది ఆసక్తిరేకెత్తించే అంశం. అదే ధురంధర్ ప్రత్యేకంగా నిలిపి బాక్సాఫీస్ వద్ద విజయపథంలో నిలిపింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ ది రివెంజ్ను ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ, థ్రిల్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఆదిత్యధర్ అదరగొట్టారు. ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్లలోకెల్లా ధురంధర్ 2 ప్రత్యేకంగా నిలిపారు. తొలి భాగం మాదిరిగానే పార్ట్ను కూడా చాప్టర్ల వారీగా అరటిపండు వలిచిపెట్టినట్లు ప్రేక్షకులకు అందించారు. పార్ట్కు ఎవరికైతే బాగా కనెక్ట్ అవుతారో ధురంధర్ ప్రపంచం, అందులోని పాత్రలు ఎవరికైతే గుర్తుంటుందో వాళ్లకు సెకండ్ పార్ట్ చాలా సులభంగా అర్థమవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే గ్రహించగలరు. జస్కిరాత్ సింగ్ గతంతో పార్ట్ను మొదలు పెట్టాడు దర్శకుడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా జస్కిరాత్ సాగించే మారణహోమం ద్వారా ఆ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. అక్కడి నుంచి కట్ చేస్తే మళ్లీ పాకిస్తాన్కు తీసుకెళ్లారు. రెహమాన్ డెకాయిత్ మరణంతో ల్యారీ పీకం కోసం సాగే ఆధిపత్య పోరులో హంజా వేసే ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. రెహమాన్ కుర్చీలో ఉజైర్ కూర్చోబెట్టి దాని వెనుక హంజా నిలబడతాడు. ఈ ఒక్క షాట్ చాలు కథలోని పాత్రలన్నీ హంజా ఆడించే కీలు బొమ్మలుగా మారబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెబుతాడు. అక్కడి నుంచి హంజా సాగించే మైండ్ గేమ్ అలరిస్తుంది. అర్షద్ పప్పు గ్యాంగ్తో మొదలుపెట్టి హంజా ఒక్కో ఉగ్రకొమ్మను నరకడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నుంచి కథనాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నాటిన ఉగ్రమొక్కలకు భారత్లోని కొందరు పేరు మోసిన దాదాలు ఎలా నీళ్లు పోస్తారు, ఎలాంటి మార్గాల ద్వారా నకిలీ కరెన్సీని భారత్లోకి తీసుకొస్తారు వంటి అంశాలను చూపించే ప్రయత్నం చేశారు. దేశ యువతకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వచ్చిన డబ్బును ఉగ్ర సంస్థలకు ఎలా మళ్లిస్తారో చెప్పిన విధానం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినా అసలు కథ కాస్త పక్కకు వెళ్ళిందేమో అనిపిస్తుంది. నోట్ల రద్దు అంశం ప్రకటించినప్పుడు థియేటర్లో ఒక్కసారిగా జోష్ వస్తుంది. ఇక విరామ సన్నివేశాలకు ఇచ్చిన ట్విస్ట్తో హంజానే కాదు, ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. ఇక ద్వితీయార్ధం మొదలైన తర్వాత స్క్రీన్ప్లేను దర్శకుడు పరుగులు పెట్టించాడు. ఒకదాని తర్వాత ఒకటి సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. హంజాపై ఎస్పీ అస్లాం చౌదరికి అనుమానం రావడం, ఎలినాకు అసలు విషయం తెలియడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అప్పటివరకు రాజకీయ చదరంగంగా సాగిన కథనాలు ఒక్కసారి ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయి. ముఖ్యంగా హంజాను కాపాడేందుకు జ్యూస్ షాప్ ఓనర్ ఆలం తీసుకునే నిర్ణయం, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి. ఈ ఘటన తర్వాత హంజా అసలు వేట మొదలు పెడతాడు. IC-814 విమాన హైజాక్ నుంచి
26/11 ఉగ్రదాడుల కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరినీ ఏరివేసే సన్నివేశాలు అలరిస్తాయి. హంజాకు ఎస్పీ అస్లాం స్పాట్ పెడితే దాన్నే అదనుగా తీసుకుని హంజా వేసే ఎత్తుగడ థ్రిల్ పంచుతుంది. హంజా ఎవరో మేజర్ ఇక్బాల్కు తెలిసిన తర్వాత మొదలయ్యే క్లైమాక్స్ రణరంగమే. బాంబుల మోత, తుపాకీ కాల్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. చివరి అరగంటలో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకుడికి సరికొత్త థ్రిల్ పంచుతాయి. ఇండియన్ స్పై దొరికితే అత్యంత క్రూరంగా హింసించే ఇక్బాల్ను హంజా వేటాడే సన్నివేశాలు ప్రేక్షకుడితో విజిల్స్ వేయిస్తాయి. ల్యారీ టాస్క్ ఫోర్స్కు చిక్కిన హంజా ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తికరం. ఆయా సన్నివేశాలు తెరపై చూస్తేనే మజా. ముఖ్యంగా అత్యంత నయవంచక పాత్ర అయిన జమీల్ జమాల్ ఇచ్చే ట్విస్ట్, ల్యారీ పీకంపై కూర్చోవాల్సిన ఉజైర్ బలోచ్ పాత్రను ముగించిన తీరు చూసిన తర్వాత నవ్వులు, చప్పట్లతో థియేటర్ హోరెత్తిపోయింది. పతాక సన్నివేశాలు ఎమోషనల్గా సాగుతాయి. దర్శకుడు ఆదిత్యధర్ చెప్పినట్లు ఎండ్ క్రెడిట్స్ వచ్చే సన్నివేశాలు కూడా సినిమా కథకు కీలకం. ఎవరెలా చేశారంటే, ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టి ల్యారీ పట్టణాన్ని, పాకిస్తాన్ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటన మరో స్థాయిలో ఉంది. జస్కిరాత్ బ్యాక్స్టోరీలో అమాయకంగా కనిపించిన ఆయన, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాల్లో పలికించిన హావభావాలు కట్టిపడేస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ రణ్వీర్ అదరగొట్టారు. మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్, ఎస్పీ చౌదరిగా సంజయ్ దత్ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్గా మాధవన్ పాత్ర కీలకం. ఆయన నటన సెటిల్డ్గా ఉంది. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ కథలో వినోదం పంచే పాత్ర ఏదైనా ఉందంటే జమీల్ జమాల్గా నటించిన రాకేశ్ బేడి. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకుడికి చక్కటి వినోదాన్ని పంచారు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సచ్దేవ్ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు రియలిస్ట్గా తీశారు. ల్యారీ పట్టణం సహా పాకిస్తాన్ను తలపించేలా వికాస్ నౌలఖా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్కు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ధురంధర్ ప్రపంచాన్ని మరింత విస్తృతంగా చెప్పే క్రమంలో నిడివి గురించి పట్టించుకోలేదు. ఇదే కాస్త ఇబ్బంది. ముఖ్యంగా ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత రేసిగా ఉండేది. ప్రేక్షకుడికి విలువైన సమయం మిగిలేది. దర్శకుడు ఆదిత్యధర్ ఇండియన్ బాక్సాఫీస్కు తెలిసిన పాఫాన్నే సరికొత్తగా చెప్పారు. ఒక స్పై కథను లార్జర్ దేన్ లైఫ్ కథగా తీర్చిదిద్ది ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించవచ్చని నిరూపించారు. బలాలుద్ రణ్వీర్, ఇతర నటీనటులు కథ, ద్వితీయార్ధం దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు బలహీనతలు, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు చివరిగా ధురంధర్ ది రివెంజ్ అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గమనిక. ఈ సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. హాట్ టాపిక్ తెలుగు.